హాయ్. ఈ ఒక క్వెషన్ అండి. చలికాలం వస్తుంది. ఎస్పెషల్లీ డయాబెటిక్స్‌లో యూరిన్ ఎక్కువ ఎందుకు అవుతుంది ఒకటి. రెండోది ఈ చలికాలంలో కొంచెం షుగర్ లెవెల్స్ కూడా ఎక్కువైతాయి. ఈ 2 క్వెషన్స్ చాలా క్వెషన్స్ పేషెంట్స్ అడుగుతా ఉంటారండి. చలికాలంలో యూరిన్ ఎక్కువ ఎందుకొస్తున్నాయి అనేది మనకు వేరియస్ రీజన్స్ ఉన్నాయి. రెడ్యూస్డ్ స్వెటింగ్. స్వెట్టింగే తక్కువ ఉంటుందండి చలికాలంలో. ఈ స్వెట్టింగ్ తక్కువ ఉండే వల్ల ఈ క్వాంటిటీ ఆఫ్ వాటర్ మనం సేమ్ తాగితే మాత్రము డెఫినెట్‌గా బాడీకి అంత వాటర్ అవసరం పడదు. ఆ వాటర్ అవసరం పడదు. ఆ బాడీలో ఎక్కువ వాటర్ ఉంటుంది. స్వెట్టింగ్ ఉండదు. పర్స్పిరేషన్ ఉండదు. ఎక్కడి నుంచి కూడా వాటర్ బయటికెళ్ళదు. దీంతో ఏమవుతుందంటే వాటర్ ఫిల్ట్రేషన్ అంతా కిడ్నీ ద్వారానే జరగాల. ఈ కిడ్నీ ద్వారా జరగాలంటే మాత్రం డెఫినెట్‌గా అమౌంట్ ఆఫ్ యూరినే ఎక్కువైపోతుంది. దానివల్ల మనకు చలికాలంలో స్వెట్టింగ్ లేకుండా ఈ కోల్డ్ క్లైమేట్ వల్ల ప్రొడక్షన్ ఎక్కువైపోతుందండి. సో, దానివల్ల నంబర్ ఆఫ్ టైమ్స్ ఎక్కువ యూరిన్ ఎళ్ళాలా, నైట్ టైమ్ కూడా ఎక్కువ వస్తుంది యూరిన్ మనకు. సో, ఈ ప్రైమరీ రీజన్ ఇది. రెండో రీజన్ ఈ కోల్డ్ క్లైమేట్ వల్ల ఏమవుతుందంటే కోల్డ్ క్లైమేట్ వల్ల వాసో కన్స్ట్రిక్షన్ అవుతుందండి. అంటే స్కిన్‌లో వాసో కన్స్ట్రిక్షన్ అవుతుంది. దాంతో అగైన్ స్వెటింగ్ తగ్గిపోతుంది. ఆహ్, ఎక్కువ రిటైన్ అయిపోతుంది వాటరు. సో, దీనివల్ల కూడా చలికాలంలో మనము ఎక్కువ అమౌంట్ ఆఫ్ వాటర్ బాడీలో ఉండి, ఈ వాటర్ అంతా కిడ్నీకెళ్ళి, కిడ్నీ నుంచి మనకు దాని తర్వాత మనకు బయటికొస్తుందండి. సో, దేర్‌ఫోర్ ఏమవుతుందంటే మనకు చలికాలంలో వాటర్ ఎక్కువ అవుతుంది. అండ్ యూరిన్ ఎక్కువ అవుతుంది. అండ్ ఇంపార్టెంట్ థింగ్ ఏందంటే ఆస్మాటిక్ డయూరెసిస్ వల్ల షుగర్ లెవెల్ ఎస్పెషల్లీ డయాబెటిక్ పేషెంట్‌లో మన చలికాలంలో ఎక్కువ రెస్ట్ తీసుకుంటాం, బయటికి ఎక్కువ ఎళ్ళము. దాంతో షుగర్ లెవెల్స్ బాడీలో పెరిగిపోతుంది. అండ్ ఈ షుగర్ ఇట్‌సెల్ఫ్ కొంచెం మనకు నంబర్ ఆఫ్ టైమ్స్ యూరిన్ రావడం ఇదంతా ఎక్కువ అవుతుంది. సో, ఎసెన్షియల్‌గా ఈ 3 రీజన్స్ ఉంటాయండి. ఒకటేమో చలికాలంలో వాసో కన్‌స్ట్రిక్షన్ వల్ల, స్వెటింగ్ వల్ల, మూడోది ఆ షుగర్ లెవెల్స్ పెరుగుతాయి. దీనివల్ల మనకు యూరిన్ ప్రొడక్షనే ఎక్కువైపోయి నంబర్ ఆఫ్ టైమ్స్ యూరిన్ వస్తుందండి. ఈ రెండో క్వెషన్ ఏందంటే ఇంపార్టెంట్ బ్లడ్ షుగర్ లెవెల్స్ ఎందుకు చలికాలంలో పెరుగుతుంది? నంబర్ 1 బ్లడ్ షుగర్ పెరిగే కారణం ఏందంటే ఫిజికల్ యాక్టివిటీ మనకు చాలా తగ్గిపోతుంది. ఈ ఫిజికల్ యాక్టివిటీ తగ్గే వల్ల రిక్వైర్మెంట్ బాడీలోకి తగ్గిపోతుంది. రెండోది ఎందుకో కానీ చలికాలంలో డైటరీ చేంజెస్ చాలా ఉంటాయండి మనలో. అంటే మనం ఎక్కువ కార్బోహైడ్రేట్స్ తినము, ఆ క్రేవింగ్ ఉంటుంది. స్వీట్స్ తినడము, కార్బోహైడ్రేట్స్ తినడము, రైస్ తినడము, రోటీ తినడము. దీనివల్ల కూడా కొంచెం చలికాలంలో అమౌంట్ ఆఫ్ బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరిగిపోవడం జరుగుతుంది. ఈ స్ట్రెస్ హార్మోన్స్ మన చలికాలంలో టెంపరేచర్స్ తక్కువ ఉందని ఎలివేట్ అయిపోతాయి. ఈ స్ట్రెస్ హార్మోన్స్ విల్ ఇండైరెక్ట్‌లీ ఇంక్రీజ్ కొంచెం ఆ ఇన్సులిన్ లెవెల్ తగ్గిచ్చేసి షుగర్ లెవెల్స్ పెంచుతుందని. అండ్ రేట్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్ చూస్తే చలికాలంలో కొంచెం ఎండాకాలం కన్నా కూడా చలికాలంలో కొంచెం రేట్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్ లైక్ కోల్డ్, ఫ్లూ, రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ ఇవన్నీ పెరిగిపోతాయి. అండ్ ఇండైరెక్ట్‌లీ అన్నిటి మీద ఎఫెక్ట్ వస్తుందండి. దాంట్లో షుగర్ వాల్యూస్ ఎఫెక్ట్ వస్తుంది. బాడీలో టెంపరేచర్ రైజ్ అయిన వల్ల అన్నిట్లో ఎఫెక్ట్ వస్తుంది. అండ్ ఈ రెడ్యూస్డ్ సన్‌లైట్ ఎక్స్‌పోజర్ కూడా ఈజ్ ఎ వెరీ వెరీ ఇంపార్టెంట్ కాజ్ ఎందుకు మనకు ఆ బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరిగిపోతాయి. మనము మెయిన్‌గా దీనికి ఎట్లా మేనేజ్ చేయాలంటే ఒకటి యూరిన్, రెండోది ఈ బ్లడ్ షుగర్ లెవెల్. ఈ రెండిటికి ఎట్లా మేనేజ్ చేయాలంటే డెఫినెట్‌గా అమౌంట్ ఆఫ్ వాటర్ ఇంటేక్ కొంచెం అయితే తగ్గించుకోవాలండి చలికాలంలో. బికాజ్ అంత అవసరం ఉండదు. రెండోది కొంచెం లైట్ ఇండోర్ ఎక్సర్సైజ్ డెఫినెట్‌గా ఎవ్రీడే చేసుకోవడము. బయట పోలేకపోయినా కూడా ఇంట్లోనే కొంచెం మంచి ఎక్సర్సైజ్ చేసుకోవడం. దెర్ ఆర్ మెనీ ఎక్సర్సైజెస్ అవైలబుల్ ఇంట్లోనే చేసుకునేదానికి. లుక్ వార్మ్ వాటర్ కొంచెం తాగడము, కొంచెం మైల్డ్‌గా టెంపరేచర్ హై ఇంక్రీజ్ చేసి వాటర్‌కి మంచిగా వాటర్ తీసుకోవడము. కార్బోహైడ్రేట్ ఇంటేక్ మాత్రం ఎంత తక్కువ ఉంటే అంత మంచిది. గ్లూకోజ్ లెవెల్స్ కూడా కరెక్ట్‌గా మానిటర్ చేసుకోవాలండి మనం. పెరుగుతా అంటే మాత్రం డెఫినెట్‌గా కార్బోహైడ్రేట్స్, వైట్స్ అన్నీ తగ్గించేసుకొని ఇదంతా మేనేజ్ చేస్తేనే గానీ చలికాలంలో బోత్ వాటర్ ఇది మన యూరిన్ అవుట్‌పుట్ ఎక్కువ కాకుండా చూసుకోవచ్చు. గ్లూకోజ్ లెవెల్ కూడా సరిగ్గా సెట్ చేసుకోవచ్చు.